అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీమతి తాటికోల పద్మావతి గారు రచించిన అల్లుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రంగారావుకి పెళ్ళై 4 ఏళ్లయింది. ఏరా, ఇంకా పిల్లలు పుట్టలేదు? ఇప్పుడే వద్దనుకున్నారా ఏమిటి? సందేహంగానే తల్లి కాంతమ్మ అడగనే అడిగింది. అబ్బే, అదేం లేదమ్మా, పుడతారులే, తొందరే వచ్చింది. కొడుకు సమాధానం ఆమెకి తృప్తి కలగలేదు. పుడతారులే అని కూర్చుంటే సరిపోతుందా? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 టెస్టులు చేయించుకోండి అంది. అలాగేలే, చూద్దాం అన్నాడు. భార్య విశాలాక్షి పుట్టింటికి వెళ్ళింది. పండక్కి 2 కలిసి వెళ్లారు. రంగారావు ఉద్యోగరీత్యా సెలవు దొరకదని మర్నాడే వచ్చేశాడు. పండగైనాక అమ్మాయిని 4 రోజులుంచమన్నారు. అలాగేనని వచ్చాడు రంగారావు. ఆదివారం విశాలాక్షిని తండ్రి వెంట పెట్టుకుని వచ్చాడు. రండి మావయ్య గారు, కులాసానా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. నేను కులాసాగానే ఉన్నానయ్యా, మీ ఆవిడ్ని అడుగు, శుభవార్త చెబుతుంది అన్నారు. గదిలో చీర మార్చుకుంటున్న విశాలాక్షిని చూసి, ఏయ్ దొంగ, ఏమిటా శుభవార్త, తొందరగా చెప్పవు అంటూ దగ్గరికొచ్చి ఇన్నాళ్ల విరహవేదన భరించలేక బాహుబంధాలలో బిగించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. విశాలాక్షి నవ్వుతూ, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అని చెప్పింది. అమ్మయ్యా, రక్షించావు. నిన్ననే ఈ విషయం గురించి మా అమ్మ నన్ను అడిగింది. నువ్వు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయిద్దామనుకుంటున్నాను అంటూ ఆనందంతో కేక పెట్టాడు. కాంతమ్మ ముఖం చాటంతయింది కోడలు నెలతెప్పినందుకు. పిల్లలు అని కలవరించినందుకు విశాలాక్షి వరుసగా 3 ఆడపిల్లల్ని కన్నది. మగపిల్లవాడు పుట్టలేదని మనసులో బెంగ పెట్టుకున్నా ఏం చేస్తాం, మన అదృష్టం అనుకున్నారు. కాంతం మాత్రం కొడుకుని కనలేదని కోడల్ని సాధిస్తూనే ఉంది. రంగారావు గారు 3 ఆడపిల్లల్ని చదివించి పెద్ద చేశారు. పెద్దమ్మాయి శారద డిగ్రీ చదవగానే సంబంధం కుదిరించారు పెళ్లిళ్ల పేరయ్య. సర్వీస్లో ఉండగానే ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి బాధ్యత నెరవేర్చుకోవాలి అనుకున్నారు. విశాలాక్షి భర్త మాటకు ఎదురు చెప్పదు. కాంతమ్మ పెద్ద వయసు కావటంతో మంచంలో పడి కోడల చేత చేయించుకోకుండానే 4 రోజుల జ్వరంతో కన్నుమూసింది. అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చి లాంఛనాలతో ఉన్న దాంట్లోనే ఏ లోటు లేకుండా పెళ్లి చేసి శారదను అత్తవారింటికి పంపించారు. ఇంట్లో శారద కనిపించకపోయేసరికి ఇల్లు సందడి లేదని విశాలాక్షి బాధపడేది. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే కాఫీ తాగి పడక్కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు రంగారావు. విశాలాక్షి చాటలో బియ్యం పోసుకుని ఏరుతూ ఎదురుగానే కూర్చుంది. కళ్యాణి శిరీష గదిలో కూర్చొని చదువుకుంటున్నారు. పెళ్లికెదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే పెద్ద భారంగా కనిపిస్తారు. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే చాలనుకునే రోజులు కావు. పెళ్లి కాకముందు కాలేదని దిగులు, పెళ్లైనాక పిల్ల అత్తవారింట్లో ఎన్ని కష్టాలు పడుతుందోనని బెంగ. శారద అత్తవారింట్లో ఎలా ఉందో ఏమో, అందర్లోనూ కలిసిపోయి ఉంటే పర్వాలేదు. సంవత్సరంలోగా పండక్కి కూతురు అల్లుణ్ణి పిలిచారు. అల్లుడు సుధాకర్ చాలా మంచివాడు. పండక్కి అవి ఇవి కావాలని అడగడు. మొదటి సంవత్సరం కదా అని ఇద్దరికీ బట్టలు పెట్టి మరో 1000 రూపాయలు ఇచ్చారు. రంగారావు గారికి ఉండటానికి ఒక పెంకుటిల్లు ఉంది. తాతల్నాటి 2 ఎకరాల పొలం. అది సరిగా పండదు, కౌలుకిచ్చేశారు. ఏదైనా పంట వేసినప్పుడు కాస్త కూస్తో తెచ్చిస్తూ ఉంటారు రైతులు. మరో 2 ఏళ్లలో కళ్యాణికి కూడా మంచి సంబంధం చేశారు. ఆమె భర్త జగదీష్, కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం. పిల్లలకి కాస్త మంచి సంబంధాలు చేస్తే వెనక ముందు చూడక్కర్లేదు. జోరున వాన కురుస్తుంటే తడుచుకుంటూ వచ్చిన భర్తను చూసి, ఇంత వానలో తడుచుకుంటూ రాకపోతే ఏం పోయింది, ఎక్కడైనా ఆగి నిదానంగా రావచ్చు కదా అంది విశాలాక్షి. ఇంకా కుంభవృష్టి సాగితే రావటం కష్టం. ఆ తువ్వాలిలా ఇవ్వు, తల తుడుచుకుంటాను అంటూ తువ్వాలు తీసుకున్నారు. విశాలాక్షి వేడివేడిగా కప్పుతో టీ తెచ్చింది. ఈలోగా బట్టలు మార్చుకుని టీ తాగుతూ కూర్చున్నారు. ఇప్పుడుంటున్న పెంకిటిల్లు పాతది కావటంతో అక్కడక్కడ పెంకులు పగిలిపోయాయి. ఇంట్లో ఒక్కోచోట నీళ్లు దారగా కురుస్తుంటే వాటి కింద గిన్నెలు పెట్టింది. ఈ సంవత్సరమన్నా ఇల్లు కప్పిద్దామంటే డబ్బు మిగలటం లేదు. పెళ్లిళ్ళు పురుళ్ళు పుణ్యాలకే సరిపోతుంది. పొలం తాలూకు ఏవైనా డబ్బొస్తే వాటితోనన్నా ఇల్లు కప్పించాలి అనుకున్నారు. సంక్రాంతి పండుగ దగ్గరికొస్తుంది. 2వ అమ్మాయిని అల్లుణ్ణి పండక్కి రమ్మని ఉత్తరం రాశారా? విశాలాక్షి భర్తను అడిగింది.
రెండో అమ్మాయిని పిలిచి పెద్దమ్మాయిని పిలవద్దంటావా? చూసావా, నన్ను పిలవలేదని పెద్దమ్మాయి బాధపడుతుంది కదా. అందుకే ఇద్దరినీ పిలవాలి అనుకుంటున్నాను. ఇద్దరినీ ఒకేసారి పిలిస్తే ఖర్చులు భరించగలరా? ఇద్దరికీ బట్టలు కొనాలి. కళ్యాణికి కొత్తగా పెళ్ళయింది. అమ్మాయి అల్లుడు రావటం ఇదే మొదటిసారి. వాళ్ళకి బట్టలు పెడితే సరిపోతుందంటారా? బట్టలు కాకపోతే స్కూటర్లు, టీవీలు కొనివ్వమంటావా ఏమిటి? మనకి చేతనైంది మనం పెడదాం. లేకపోతే డబ్బు చేతిలో పెడతాను వాళ్ళనే కొనుక్కోమని. అంతకు మించి నాకు శక్తి లేదు అన్నారు రంగారావు. ఏమో, మీ ఇష్టం, ఏం చేసుకుంటారు. ముందు ఉత్తరం రాసి పడేయండి. చాటలో బియ్యం గిన్నెలో పోసుకొని లోపలికి వెళ్లి వంట పనిలో నిమగ్నమైంది. శారద, కళ్యాణి డిగ్రీ వరకు చదవగానే పెళ్లిళ్లు చేశారు. శిరీష మాత్రం బిఈడీ పూర్తి చేసింది. అనుకోకుండా ఉన్న ఊర్లోని టీచర్ పోస్ట్ వచ్చింది. వర్షం పడుతుంటే స్కూల్లోనే ఆగిపోయింది. పూర్తిగా తగ్గినాక ఇంటికొచ్చింది. విశాలాక్షి కూతురికి కూడా వేడివేడిగా కాఫీ కలిపిచ్చింది. తల్లి వంట పనిలో ఉంటే కత్తిపీట తీసుకొని అక్కడే కూర్చుని కూర తరగటం మొదలుపెట్టింది శిరీష. ఆదర్శ భావాలు గల యువతి శిరీష. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్న వాళ్ళు దొరికితేనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఆడపిల్ల ఉద్యోగం చేసి జీతం తెచ్చిస్తున్నా కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు? అలాగే కూర్చుంటే ఈ జన్మలో పెళ్లి కాదు, జీవితాంతం ఇలానే ఉండిపోవాల్సి వస్తుంది అంటుంది విశాలాక్షి. శారదకు, కళ్యాణికి కట్నం ఇవ్వకుండానే పెళ్లిళ్లు జరిగాయా? ఈ రోజుల్లో కట్నం లేకుండా ఎవరు చేసుకుంటారు? నీకున్న దాంట్లోనే ఇచ్చి చెయ్యాలి. నాన్నగారు రిటైర్ అవుతారు. ఆ వచ్చే డబ్బుతోనే పెళ్లి చెయ్యాలి. వచ్చిన డబ్బంతా నా పెళ్లికి ఖర్చు పెడితే మీరెలా బ్రతుకుతారమ్మా? మీ జీవితాలు గడిచేదెలా? లేవలేని పరిస్థితిలో మిమ్మల్ని ఎవరు చూస్తారు? కొడుకులు ఎటూ లేరు. మీరు ముగ్గురు ఆడపిల్లలు. మీరే చూడాలి మమ్మల్ని. కొడుకులు లేకపోతే కూతుళ్లకు చూసే బాధ్యత ఎందుకుండదు? తప్పకుండా చూస్తామమ్మా అంటూ హామీ ఇచ్చింది ఆమె. మీ నాన్నగారికి ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ ఉంది. రిటైర్ అయినాకొచ్చే పెన్షన్తో గడుపుకుంటాము. కూతుళ్ళు ఒప్పుకున్నా అల్లుళ్ళు పరాయివాళ్లు. ఒప్పుకోవాలి కదమ్మా. అక్కలిద్దరూ చూడకపోయినా నాకు ఉద్యోగం ఉంది కదా, నేను మిమ్మల్ని తప్పకుండా చూసుకుంటానమ్మా అంది శిరీష. రంగారావు గారు కూతుళ్ళిద్దరినీ పండక్కి రమ్మని ఉత్తరాలు రాశారు. రేపు భోగి పండగనగా ముందు రోజు కళ్యాణి, జగదీష్ వచ్చారు. ఏమ్మా, కులాసానా? అల్లుడుగారు బావున్నారా అంటూ పలకరించారు. శిరీష అక్కాబావలతో సరదాగా మాట్లాడింది. మాటల్లో శారదా అక్క రాదా అని అడిగింది కళ్యాణి. బావగారికి సెలవులేదట, పండగ రోజు వస్తానన్నారు. రాత్రి భోజనాలయ్యాయి. ముందు గదిలో విశాలాక్షి, శిరీష, రంగారావులు మంచాలు వేసుకుని పడుకున్నారు. లోపల గదిలో కళ్యాణి, జగదీష్ పడుకున్నారు. రాత్రి చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుకుంటున్నారు. మీ నాన్న పండక్కి బట్టలతో సరిపెడతాడేమో, అదేం కుదరదని చెప్పు. బట్టలు చాలా చవకగానే దొరుకుతున్నాయి. ఆఫీసులో నలుగురికి తెలిస్తే నా పరువు పోతుంది. పండక్కి మామగారింటికి వెళ్లావు, ఏమిచ్చారని మా ఫ్రెండ్స్ అంతా అడుగుతారు. ఏమీ ఇవ్వలేదంటే నన్ను ఎగతాళి చేస్తారు. అందుకని ఏం చేయమంటారు? కళ్యాణి భర్తను చూస్తూ అడిగింది. ఓసి పిచ్చిదానా, నీకా మాత్రం తెలీదా? స్కూటర్ కావాలని అడుగు. అమ్మో, స్కూటరే? గుండెల మీద చెయ్యి వేసుకుంది. జగదీష్ ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా చెంపలను నిమురుకుంటూ, సాయంత్రం నేను ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఇద్దరం కలిసి జూమ్ అని తిరిగొద్దాం. అంత డబ్బు మా నాన్న దగ్గర లేదండి, ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మీ నాన్న దగ్గర ఉందో లేదో నీకేం తెలుసు? ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు కదా, కూతురు కోసం ఆ మాత్రం కొనివ్వలేడా ఏమిటి? రేపు రిటైర్ అయితే బోల్డంత డబ్బు వస్తుంది. శిరీష పెళ్లి ఎవరు చేస్తారనుకుంటున్నారు? శిరీషకే ఉద్యోగం చేసి సంపాదించుకుంటుంది. ఆ జీతం దాచినా పెళ్ళప్పటికి బోలెడవుతుంది. మనం ఇప్పుడే కొనిపించుకోవాలి. ఆ తర్వాత ఉన్నదంతా ఖర్చయితే మనకేమీ మిగలదు. భర్త మాటలు వినకుండానే కళ్యాణి నిద్రలోకి జారుకుంది. తెల్లారింది. చీకట్లోనే అక్కడక్కడ భోగి మంటలు వేశారు. విశాలాక్షి త్వరగా లేచి నీళ్ల కాగు వేసింది. అంతా తలంటు స్నానాలు చేశారు. శిరీష కాఫీ గ్లాసు తీసుకుని వెళ్లి గదిలో ఉన్న బావగారికి అందించింది. అక్కా చెల్లెలిద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నారు. విశాలాక్షి మాత్రం పండక్కి పిండి వంటల తయారీలో ఉంది. ఉదయం 10 గంటలకల్లా శారద, భర్త ఇద్దరూ ఆటోలో దిగారు.
మీరు రాకపోతే నాకు బోర్ కొడుతుంది. వచ్చినందుకు సంతోషం అంటూ జగదీష్ సుధాకర్ని పలకరించాడు. అంతా ఒకచోట చేరేసరికి పండగ సంబరమంతా అక్కడే ఉన్నట్లుగా అనిపించింది. సాయంత్రం ఆడవాళ్లంతా కలిసి భోగిపళ్ల పేరంటానికి వెళ్లారు. రండి, మనము అలా బయటికెళ్దాం. ఇంట్లో ఉండి ఏం చేస్తామంటూ సుధాకర్ జగదీష్ బయటికెళ్లారు. పేరంటం త్వరగా అయిపోవటంతో ఇంటికొచ్చారు. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విశాలాక్షి వంట ప్రయత్నంలో ఉంది. అక్కా, ఈ చీరలు ఎలా ఉన్నాయి? చూడమంటూ ప్యాకెట్లు తెచ్చి చూపించింది. శారద, కళ్యాణి చెరో ప్యాకెట్లో నుంచి చీరలు బయటకు తీశారు. అవి కొత్తగా వస్తున్న కలాంజలి శారీస్. ఒక్కొక్కటి 500 దాకా ఉంటుంది. చీరలు చాలా బాగున్నాయి శారదా. కళ్యాణి ఏమీ మాట్లాడలేదు. అక్కా, నీకు నచ్చలేదా అంటూ శిరీష అడిగింది. కళ్యాణి మాట్లాడకుండా మౌనంగా ఉంది. శారద శిరీష వైపు చూసింది, ఏమిటన్నట్లు. ఏమూ తెలీదు అంది. ఏం చేస్తున్నారు మీరిక్కడ? భోజనాలకి ఏర్పాట్లు చేయండి అంటూ చెప్పడానికి వచ్చింది విశాలాక్షి. అమ్మా, చిన్నక్కకి చీర నచ్చలేదు కాబోలు. రేపు వెళ్ళి మార్చుకొస్తాన్లే అంది. కళ్యాణి గాభరాగా, వద్దొద్దు, మార్చొద్దు, బావుంది, ఇదే ఉంచండి. పైకి చెప్పలేక మనసులోనే దాచుకున్న ముఖంలో విచారం కనిపిస్తూనే ఉంది. అక్కా, చెప్పు, ఎందుకిలా ఉన్నావు అంటూ బలవంతం చేసింది శిరీష. పండక్కి మీ బావగారికి స్కూటర్ కావాలిట. బట్టలు పెడితే తీసుకోనన్నారు. ఈ విషయం మీతో చెప్పమని రాత్రి నాతో గట్టిగా చెప్పారు. స్కూటరా? విశాలాక్షి ఆశ్చర్యంగా నోరు తెరిచింది. ఇంకా పెళ్లికి చేసిన అప్పులు తీరనేలేదు. ఇప్పుడు స్కూటర్ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? శారద ఏమీ కలగజేసుకోలేదు. నాకెందుకులే అని ఊరుకుంది. ముందు వరండాలో కూర్చున్న భర్త దగ్గరికొచ్చి ఈ విషయం చెప్పింది విశాలాక్షి. ఆయన కుర్చీలోంచి లేచి కళ్యాణి దగ్గరికి వెళ్లారు. ఏమ్మా, అల్లుడు స్కూటర్ కావాలంటున్నారంట. పండక్కి పిలిచి ఏదో మా శక్తి కొద్దీ పెట్టాలనుకున్నాము. స్కూటర్ అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను? పెళ్లికి తెచ్చిన లోనో ఇంకా తీరలేదు. నెల నెలా వచ్చే జీతం తగ్గిపోతుంది. శిరీష పెళ్లి కూడా చేస్తే ఏదైనా మిగిలితే చివరికి ఉన్నదేదో నీకే ఇస్తాను కదా. అల్లుడుగారికి ఎలానో నచ్చజెప్పమ్మా. బయటకెళ్లిన అల్లుడు రావటంతో ఆ టాపిక్ అంతటితో ముగించేశారు. భోజనాలు చేసి అంతా పడుకున్నారు. నేనడిగింది చెప్పావా మీ వాళ్లకి? జగదీష్ కళ్యాణిని అడిగాడు. మీరు అడగమన్నట్లే అడిగాను. ఇప్పుడు మా వల్ల కాదన్నారు. శిరీష పెళ్లి కూడా చేశాక ఏదైనా మిగిలితే అప్పుడు చూద్దామన్నారు. శిరీష పెళ్లిదాకా ఆగమంటారా? అప్పుడు ఉన్నదంతా ఖర్చు పెట్టి చివరికి ఏమీ మిగల్లేదని ఉత్త చేతులు చూపిస్తారు. మనం ముందే రాబట్టుకోవాలి. శిరీష ఉద్యోగం చేసి సంపాదించుకుంటుంది కదా. నీ ముఖానికి ఉద్యోగము సంపాదన ఏదీ లేదు. స్కూటర్కి డబ్బిస్తేనే నువ్వు నాతో పాటు వస్తావు. లేకపోతే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండు. కళ్యాణి భర్త మాటలకు ఏడుపు అందుకుంది. మెలకువతో ఉన్న శిరీషకు గదిలోంచి వాళ్ల మాటలు వినిపించాయి. స్కూటర్ కోసం బావ అక్కయ్యని ఇక్కడే వదిలేసి వెళ్తానంటున్నాడు. చదువుకుని ఉద్యోగం చేసి తను సంపాదించుకుంటున్నాడు. తను ఆ మాత్రం కొనుక్కోలేడా? ఒకరు ఉచితంగా ఇవ్వాలని ఆశపట్టం మంచిది కాదు. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే చాలా బాధపడతారు. కన్న కూతురు పుట్టింట్లో ఉంటే ఏ తండ్రి చూస్తూ భరించగలడు? తెల్లవారాక ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అనుకుంది. తెల్లవారింది. జగదీష్ బ్యాగును సర్దుకొని బయలుదేరాడు. అదేమిటండి, పండక్కొచ్చిన వాళ్ళు ఉండకుండా వెళ్లటం బావుండదు. ఈ 2 రోజులు సెలవు పెట్టారు కదా, పండగైనాక వెళ్లమని అంతా బ్రతిమలాడారు. అయినా ఎవరి మాట లెక్క చేయకుండా జగదీష్ వెళ్లిపోయాడు. శిరీష తండ్రిని పక్కకు పిలిచి రాత్రి విన్నదంతా చెప్పింది. పండక్కి వచ్చిన కూతురు సంతోషంగా ఉంటుందనుకుంటే అల్లుడు చేసిన పనికి అంతా బాధపడుతున్నారు. నాన్నా, మీరేం బాధపడకండి. బ్యాంక్లో నేను దాచుకున్న డబ్బులు 10,000 దాకా ఉన్నాయి. కావాలంటే నా మెడలో గొలుసు తీసి ఇస్తాను. అది కూడా అమ్మేసి వచ్చింది బావగారికి ఇవ్వండి. అక్క కాపురం కుదుట పడుతుంది అంది శిరీష తండ్రికి ధైర్యం చెప్తూ. వద్దు శిరీష, నా కోసం నీ డబ్బు గొలుసు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. నా ముఖాన ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. ఇవాళ స్కూటర్ అన్నారు, రేపు మరొకటి అడుగుతారు. అడిగినప్పుడల్లా ఎక్కడి నుండి తెస్తారు? ఆయనకి భార్య కావాలనుకొని వచ్చినప్పుడే తీసుకెళ్తారు. కళ్ళనీళ్లు పెట్టుకున్న కూతుర్ని ఓదార్చారు. పండగపూట ఆడపిల్ల కంటితడి పెట్టకూడదమ్మా.
ఎలాగైనా నిన్ను అత్తవారింటికి పంపే ప్రయత్నం చేస్తాను అన్నారు. జగదీష్ ఇలా చేస్తాడనుకోలేదు. సుధాకర్, శారద చాలా బాధపడ్డారు. పండుగ సంబరం ఎవరి ముఖాన కనిపించటం లేదు. మనం ఇక్కడే ఉండి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. వెళ్దామా అన్నాడు శారదతో. పండగ రోజు వెళితే బావుండదు. రేపొక్కరోజు ఉండి వెళ్దాం. ఇప్పుడు వెళితే మనం కూడా అలిగి వెళ్ళిపోయాము అనుకుంటారు. ఆడపిల్లలకి బొట్టు పెట్టి చీరలు పెట్టింది విశాలాక్షి. కొత్త చీర కట్టుకుని తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. సుధాకర్కి కూడా బట్టలు పెడుతుంటే వద్దంటూ తీసుకోలేదు. ఏదో మాకు తోచింది పెట్టాం, కాదనకండి అంటూ రంగారావు గారు బలవంతం చేయటంతో తీసుకోక తప్పలేదు. పండుగ మర్నాడు ఇద్దరూ వెళ్లిపోయారు. జగదీష్ ఇంటికి వెళ్లగానే, పండుగ రోజే వచ్చావేమిటి అంటూ అడిగింది తల్లి. ఇంకా అక్కడ ఏ మొహం పెట్టుకొని ఉంటాను? స్కూటర్కి డబ్బు ఇప్పుడు ఇవ్వరట. ఎప్పుడో శిరీష పెళ్ళయ్యాక మిగిలితే 3 కూతుళ్లకు ఇస్తారట. అప్పటిదాకా ఆగితే ఇస్తారని గ్యారెంటీ ఏమిటి? మొదటిసారి పండక్కి ఆ మాత్రం ఇవ్వలేరా? దాన్నక్కడే వదిలేసొచ్చావా? మంచి పని చేశావు. ఆ డబ్బు తెచ్చే వరకు వాళ్ల గుమ్మం తొక్కకు. కొడుక్కి హితబోధలు చేసింది ఆ మహాతల్లి. తల్లి మాటలు మరింత చెవికెక్కాయి. వారం రోజులు కళ్యాణి ఇంట్లో లేకపోయేసరికి భార్య లోటేమిటో తెలిసొచ్చింది. అయినా సరే అల్లుడిగా తన బెట్టు వదులుకోకూడదు అనుకున్నాడు. ఉన్నట్లుండి ఒకరోజు సాయంత్రం జగదీష్ చెల్లెలు ఊరు నుంచి వచ్చింది. ఇంత హఠాత్తుగా ఎందుకొచ్చిందో జగదీష్కి అర్థం కాలేదు. 2 పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ నుంచి ఒక్కతే వచ్చింది. ఏమా సుజాత, అల్లుడుగారు రాలేదా? ఒక్కదానివే వచ్చావు? తల్లి ఆప్యాయంగా అడిగేసరికి, అమ్మా అంటూ తల్లి 2 చేతుల్లో వాలిపోయింది భోరుమని. కూతురు ఏడుస్తుంటే కంగారుగా, ఏమైందమ్మా? ఏం జరిగింది? అల్లుడుగారు ఏమైనా అన్నారా? చెప్పమ్మా, చెప్పు. బలవంతాన గంగలో దూకి చావాలి. నోటికి చీర కొంగడ్డ పెట్టుకుని ఏడుస్తున్న సుజాతను చూడగానే జగదీష్ గుండె బరువెక్కింది. అన్నయ్యనడిగి 1,00,000 రూపాయలు తెమ్మని పంపించారమ్మా. అంత డబ్బు దొరకదని చెప్పినా నా మాట వినలేదు. అసలే పరిస్థితులు బాగాలేక చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆ బాధతో కోపమంతా మా మీద చూపించి, డబ్బు తెస్తేనే గుమ్మం తొక్కు, లేకపోతే నువ్వు నీ పిల్లలు అక్కడే ఉండు అంటున్నారమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏమిటి? 1,00,000 రూపాయలా? ఇక్కడేమన్నా చెట్లకు కాస్తున్నాయి అనుకున్నారా? నేనెక్కడి నుంచి తెచ్చిస్తాను? అయినా నాకేం పని ఇవ్వటానికి? అదేమిట్రా అలా అంటావు? ఇంటి కొడుగ్గా నీకా బాధ్యత లేదా? అది నీ చెల్లెలు. దాని సంసారం నిలబెట్టే బాధ్యత నీకుంది. మీ నాన్న బ్రతుకుంటే అన్నీ ఆయనే చూసుకునేవారు. తండ్రి లేడు కాబట్టి నిన్ను ఆశ్రయించింది. పెళ్ళై 2 పిల్లల తల్లిని మనింట్లో ఎన్నాళ్ళు ఉంచుకోగలం? ఆడపిల్ల పుట్టింట్లో ఉండటం మంచిది కాదు. జగదీష్ సాయంత్రం ఇంటికొచ్చేసరికి కనీసం కాఫీ కూడా ఇచ్చేవాళ్లు కనిపించడం లేదు. ఉదయం ఆఫీస్కి వెళ్లేటప్పుడు వంట కూడా చేయలేకపోవటంతో హోటల్లోనే సరిపెట్టుకుంటున్నాడు. తిన్నావా లేదా అని అడిగే దిక్కులేదు. ఎలాగైనా డబ్బు సర్దుబాటు చేయమని అమ్మ గొడవ పెడుతుంది. డబ్బివ్వకపోతే చెల్లెలు శాశ్వతంగా ఇంట్లో పడి ఉంటుంది. ఆ 2 పిల్లలు రాక్షసుల్లాగా గోల చేసి ఇల్లంతా నానా రభస చేస్తున్నారు. చిచి, ఇంట్లో ఒక్క క్షణం ఉండాలంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. 1,00,000 రూపాయలు ఎక్కడ్నుంచి తేవటం? బావగారికైనా బుద్ధుండక్కర్లేదా? ఎక్కడ్నుంచి తెచ్చిస్తాననుకున్నాడు? ఒకరిని అడగటానికి కూడా సంస్కారం ఉండాలి. నేనా సంస్కారం గురించి మాట్లాడుతుంది? నేను చేసిన నిర్వాకమేమిటి? స్కూటర్ కొనుక్కోటానికి డబ్బు ఇవ్వలేదని కళ్యాణిని పుట్టింట్లో వదిలేసొచ్చాను. వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో, కళ్యాణి నా కోసం ఎంతగా ఎదురు చూస్తుందో అని జగదీష్ మనసులోనే బాధపడ్డాడు. వెంటనే అతను స్థిర నిర్ణయం తీసుకుని అత్తారింటికి బయలుదేరాడు. చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్న కళ్యాణిని పిలిచారు రంగారావు గారు. అమ్మా కళ్యాణి, బట్టలవి సర్దుకున్నావా? డబ్బు సిద్ధం చేశాను. తెల్లవారుగానే నిన్ను నీ భర్త దగ్గరకు తీసుకెళ్తాను. బాధపడకమ్మా. ఆడపిల్లలు సుఖంగా ఉండాలని. మీరు ఆడపిల్లలు సుఖంగా ఉండాలమ్మా. శిరీష తను దాచుకున్న డబ్బు ఇచ్చింది. మిగతాది మరో చోట అప్పు తెచ్చాను. ఆ అప్పు ఎలా తీరుస్తావు నాన్నా? నా కోసం మీరలా కష్టపడటం నాకిష్టం లేదు అంది కళ్యాణి రోదిస్తూ. మా బాధలేవో మేం పడతాంలేమ్మా. నాకింకా ఓపికంది. మరో 4 ఏళ్లు సర్వీసుంది అంటూ ఓదార్చారు. ఇంతలో శిరీష కూడా అక్కడికొచ్చింది. అక్కా, నాన్నకు మగపిల్లలు ఎవరూ లేరు.
మనం ముగ్గురం ఆడపిల్లలం. కొడుకులైనా కూతుళ్ళమైనా మనమే. వాళ్లను చూసే బాధ్యత కూడా మనదే. గడపలోకి అడుగుపెట్టిన జగదీష్కి శిరీష మాటలు బాగా నచ్చాయి. సభాష్ మరదలా, చాలా బాగా చెప్పావు. ఉన్నదంతా కూతుళ్ళు అల్లుళ్ళు కాజేస్తే వార్ధక్యంలో వాళ్ళని ఆదుకునేవారెవరు అంటూ, కళ్యాణి పద బయలుదేరు అన్నాడు. భర్త వంక ఆశ్చర్యంగా చూసింది కళ్యాణి. ఏమిటలా చూస్తున్నావు? నేను స్కూటర్ డబ్బు కోసం రాలేదు, నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చాను. మావయ్య గారు, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నేనే రేపు ఉదయం అమ్మాయిని తీసుకొద్దాం అనుకుంటున్నాను బాబు. డబ్బు కూడా తెచ్చి సిద్ధం చేశాను అన్నారు రంగారావు గారు. ఆ డబ్బుని శిరీష పెళ్లికి కట్నం కింద ఖర్చు పెట్టండి మావయ్య గారు. కొడుకులు లేరని మీరేం దిగులు పడకండి. మిమ్మల్ని చూసుకునేందుకు మేమున్నాం కదా. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ రాత్రికే కళ్యాణిని తీసుకెళ్లాడు జగదీష్. భార్య సన్నిహిత్యంలో ఇన్నాళ్ళు ఎడబాటు విరహాన్ని మర్చిపోయి ప్రేమగా లాలనగా అక్కును చేర్చుకున్నాడు. సుజాత పిల్లలిద్దరినీ తీసుకుని మర్నాడే రైలెక్కింది. అది శిరీష ద్వారా వాళ్ళాడిన నాటకమని తెలియదు జగదీష్కి. సుజాత భర్తకి శిరీష అభినందనలు తెలియజేసింది. కళ్యాణి కాపురం కుదుటపడినందుకు, తన వదిన కాపురం కుదుటపడినందుకు, ఒక ఆడపిల్లగా తన బాధ్యత నెరవేర్చినందుకు సుజాత మనసు కూడా కుదుటపడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.